జీవన్ రెడ్డికి పొగ. కరీంనగర్ కాంగ్రెస్లో రేవంత్ చిచ్చు జీవన్ రెడ్డిని వదిలించుకునే స్కెచ్. విఫల నేతగా ముద్ర వేసి పంపే ప్లాన్. సంజయ్కి కండువ అందుకేనా? రేవంత్ తీరుపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం. జగిత్యాలలో ఆందోళన. రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి, జగిత్యాలకు మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు తదితరులు నేతలు కొనసాగుతున్న బుజ్జగింపులు పర్వం. జీవన్ రెడ్డి సీనియర్ నేత, ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము, మంత్రి శ్రీధరబాబు వ్యాఖ్యానించారు. నిన్న భుజగింపుతానికి పోయిండు, మరి ఏం మెత్తవడలేదు కానీ రాజీనామా చేస్తా అంటుండు. మరి ఏం చేస్తారో చేయలేదు. ఆల్రెడీ ఆడ జగిత్యాల కాంగ్రెస్ పార్టీని క్యాడర్ మొత్తం కాపాడింది జీవన్ రెడ్డి సారే, జీవన్ రెడ్డి. ఎందుకంటే ఓడిపోయిన అప్పుడు గతంలో కేసీఆర్ మీద కూడా ఓడిపోయాడు, కానీ బాగా గట్టి ఫైట్ ఇచ్చిండు ఎంపీగా ఉన్నప్పుడు 2006 2007 అంట. ఏమన్నా మీరు ఏమన్నా విలేకరులు అడిగారు, మీరు ఏమైనా హామీ ఇచ్చిరా సార్ అని శ్రీధరబాబుని అడిగితే మేమేమి ఇస్తాము ఆయనకు, ఆయన పెద్ద దిక్కు మాకు పార్టీకి కథం. మరి ఆయన సీనియర్ కదా వాస్తవానికి కూడా. అసలు కాంగ్రెస్సే కూని, అసలు కాంగ్రెస్ కూని. రేవంత్ చర్యలతో అస్తం పార్టీ విలువిల. వలస నేతలతో పాత కాపులకు చెక్కు. ఇక రేవంత్ చర్యలు అస్తం పార్టీ విలువ లేదు, కలకాలం ఉంది ఆడ. విలువిల బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇది నమస్తే తెలంగాణ పేపర్ కదా, అట్లా రేవంత్ చర్యలతో అస్తం పార్టీ కలకలలాడుతుంది. ప్రజాస్వామ్యం ఏడుస్తుంది. రియల్ చెప్పాలంటే ఫిర్యాదులతోటి బాధపడుతుంది ప్రజాస్వామ్యం. ఈ బీఆర్ఎస్ పార్టీ విలువలాడుతుంది. ఇది చేంజ్ చేస్తారు. కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి. బీఆర్ఎస్ నుంచి చేరికలన్నీ ఆ మంత్రి ఆధ్వర్యంలోనే ఫిరాయింపుల శాఖ ఏర్పాటు చేశారా అంటూ సెటైర్లు. బాగుంది, సెటైర్లు బాగానే ఉంది. మీ గతంలో మీరు కూడా చేశారు కదా, అప్పుడు కూడా మీరు మంత్రి పదవిలో పెట్టిరా చేరికల మంత్రి అని. కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి సెటైర్ చేస్తారు. బీఆర్ఎస్ నుంచి చేరికలన్నీ ఆ మంత్రి ఆధ్వర్యంలోనే. ఎవరు మంత్రి? ఈయనే పొంగడి శ్రీనివాస్ రెడ్డి సారు, రేవంత్ రెడ్డి సారు, వీళ్ళతో అవుతుందంట. టీ కాంగ్రెస్పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు. పీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్ళు పదవిని బదిలపరుచుకునే దిశగా పావులు. పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాన్. మెజారిటీ ఉన్న బలం కోసం వెంపర్లాట. పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం. గత టీడీపీ సహచరులపైనే ప్రధాన దృష్టి. కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంకు అరకొర సమాచారమే. వాస్తవం చెప్పాలంటే డిప్యూటీ సీఎంకి ఏమో తెలుసో తెలియదు. ఆ ఏరియాలో ఉన్న దుద్దిల శ్రీధరబాబుకు, మంత్రికి, పొన్నం ప్రభాకర్ చెప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మెడలో సీఎం పార్టీ కండువా కప్పినప్పుడు ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నిల్చున్నారు. నరేందర్ రెడ్డి ఈ చేరికతో సంబంధం లేని నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఆ సమయంలో అక్కడికి వెళ్ళడంతో మీరు కూడా రండి అని మంత్రి పొంగులేటి పిలవడంతో వచ్చి నిలుచుకున్నాడు ఈయన సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవి వస్తుందని ఆశపడుతుంది, చూడాలి మరి. ఉండాల్సిన దృశ్యం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల కాంగ్రెస్ తీర్థం పిచ్చుకున్నప్పుడు ఆ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు దుద్దిల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్తో పాటు మాజీ మంత్రి సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ ఉండాలి. జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ తరఫున సంజయ్ కుమార్ పిలువ. ఇది మీరు చెప్తారా? బీఆర్ఎస్లు చెప్తారా ఈ మాట? వాళ్ళు ఎట్లా చేర్చుకోవాలా, ఎవరెవరు ఉండాలని? అది వాళ్ళకి సంబంధించిన విషయం. మీరు ఏందో అది పేపరు. వాస్తవానికి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ తీర్థం చూసుకున్న సమాచారం ఆ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్కి తెలియదు. ఇద్దరికీ తెలియదు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కనీసం సమాచారం లేదు. ఆయన తీవ్ర మనస్తాపానికి గురి చేసింది కూడా ఇదే. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం మొదటిసారి. వాస్తవానికి ఏడ్చి నిన్న ఆయన చెప్పకుండా చేస్తే ఆయన గుండెలో పొడిచినట్టే కదా. ఎందుకంటే రెడ్డిల్లో కూడా, ఎందుకంటే ఆపోజిట్ జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరికి ఏమైనా అవుతుంది అనుకున్నాం. అంటే రేవంత్ రెడ్డి కూడా తన పక్షాన్ని బలపరుచుకున్న దిశలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే కాంగ్రెస్లో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటుంది అంటారు కదా. ఎవరికి ఎక్కడికి వెనుపోటు పొడుస్తారో తెలియదని ఆయనకు బలాన్ని గట్టి బందోబస్తు చేసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. ఫిరాయింపులు ఆగుతాయా, ఇంకా కొనసాగుతాయా, మరి సుప్రీంకోర్టు ఏమని చెప్తుందో తెలియదు.